గెలిచినాక గెలవకముందు అందరు ఎట్నే చెప్తారులేయ్యా, గెలిచినాక నువ్వు కూడా అంతే లేనని చెప్పేసి మీ మనసుల్లో ఉంటే ఉండొచ్చు. 2014 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేస్తూనే ఉన్నా. ఉద్యోగం మానేసి ఇందులోకి వచ్చా. దీనిలోకి రాకపోతే బ్రహ్మాండంగా ఉండేవాడినేమో. ఇప్పుడు బాగలేనని కాదు, చాలా సంతోషంగా ఉన్నా. ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను. పేద వర్గాలకి ఏదైనా మనం చేసేటువంటి వాళ్ళ తరపున పోరాటం చేసేటువంటి అవకాశం నాకు వచ్చిందని చాలా ఆనందంగా ఉన్నానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఎక్కడ ఏదైనా సమస్య ఉంటే, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో బీసీల మీద, ఎస్సీల మీద, మైనారిటీస్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏ పోలీస్ స్టేషన్లో చూసినా అరే మాదిగపల్లి ఉంటే చంపాడులో మాదిగపల్లి ఉంటే మాదిగపల్లి వాళ్ళ మీద పంపించేసేసి ఆడపిల్లను కూడా బయటికి లాగేసి గందరగోళంగా కొట్టేటువంటి పరిస్థితి. ఆడ కొట్టుకునేది మాదిగలు. ఇద్దరికి ఇళ్ళు ఏమన్నా సక్రమంగా ఉన్నాయంటే ఇద్దరికి ఇళ్ళు సక్రమంగా ఉండవు, గుడిసెల్లో ఉంటారు. వీళ్ళకి మాత్రం పట్టింది ఇది. మాలపల్లి ఉంటే ఈ మాలపల్లిలో వాళ్ళ వీళ్ళకి పెట్టేదని వీళ్ళు ఏమో అనుకుంటారు. ఆ పెత్తందారులు మొత్తం ఎక్కడో అనుకుంటే మీరు కొట్టుకుంటారా, కేసులు పెట్టుకోండి, వాడి మీద కేసు పెట్టండి, వీడి మీద కేసు పెట్టండి అని. అలానే గౌడాస్ మీద, అలానే యాదవుల మీద, బీసీలు, మైనారిటీలు ఈ కేసులు తప్పితే పోలీస్ స్టేషన్లో ఏ కేసులు లేవు. దయచేసి మీ అందరికీ నమస్కరించి చెప్తా ఉన్నా, కోర్టుల దగ్గర ఎక్కడ చూసినా పేదవాళ్ళే ఇదే కలర్ చొక్కాలు ఉంటాయి. అంటే నేను మిమ్మల్ని తక్కువగా అంటున్నాను కాదు, నేను తెల్లబట్టలు వేసుకొని వచ్చాను అని చెప్పేసి. నేను కూడా మా నాన్నగారికి ఉద్యోగం లేకపోతే నేను ఏడ కాదు ఇంకా ఆడ ఉండాల్సిన ఉండే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం ద్వారా, ఆ రిజర్వేషన్ ద్వారా మా నాన్నగారికి, మా అమ్మగారికి ఉద్యోగం రాబట్టి, ఈరోజు మాకు ఉద్యోగాలు రాబట్టి మేము ఇక్కడ ఉండి ఇలా చెప్తున్నాం. లేకపోతే మీ అందరికంటే వెనక వరుసలో కూర్చొని ఉండాల్సినటువంటి వాడినే నేను చెప్పేసి చెప్తున్నా.